మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాదయాత్రకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని నిన్న ఒక్కరోజే 71,000 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. భక్తులు అధికంగా వస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి 460 బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాదయాత్రకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని నిన్న ఒక్కరోజే 71,000 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, భవానీ శ్రీశైల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలం బ్రహ్మ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు 5వ రోజుకి చేరుకున్నాయి. అయితే ఈ శ్రీశైలానికి భారీ ఎత్తున శివస్వాములతో పాటు భక్తులు వేలాది మందిగా దర్శనం చేసుకోవడానికి భారీ ఎత్తున భక్తులు శ్రీశైలానికి తరలి వస్తున్నారు. అయితే 2 రోజుల కిందట జరిగిన అంటే అంటే భక్తుల పైన జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూ లైన్ల ద్వారా భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఘటనలు జరగకోకుండా భక్తులకి సరైన పద్ధతిలో వాళ్ళకి దర్శనాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు కూడా పలు సూచనలు చేశారు. అయితే భక్తులకి దర్శనం చేసుకునే టైంలో క్యూ లైన్ లో ఉండే భక్తులకి బిస్కెట్ తో పాటు వాటర్ ప్యాకెట్లు మజ్జిగ అందిస్తున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులకి దర్శనం నిన్న ఒక్కరోజే దాదాపు 78,000 దాకా భక్తులు దర్శనం చేసుకున్నారు. అయితే శ్రీశైలంకి వచ్చే భక్తులు తెలంగాణతో పాటు కర్ణాటక మిగతా రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున శివస్వాములు శ్రీశైలానికి తరలి వస్తున్నారు. అయితే ఈ రోజు అంటే స్వామివారికి తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు కూడా నిన్న అలాగే తిరుపతి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి కూడా నిన్న కూడా వాళ్ళ పట్టు వస్త్రాలు శ్రీశైల బ్రహ్మరాజ వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ఈ రోజు కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే శ్రీశైలంకి వచ్చే భక్తులకు ఎలాంటి అంటే నల్లమల ఫారెస్ట్ అడవి దాదాపు రద్దీ అంటే భారీ ఎత్తున వాహనాలు రద్దీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పోలీస్ యంత్రం కూడా రహదారుల వెంట కూడా నెమ్మదిగా అంటే వెహికల్ తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి కూడా భారీగా వాహనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పోలీసులు మార్గ మధ్యంలో కూడా 1 వే అంటే వచ్చే వాహనాలని నెమ్మదిగా శ్రీశైలంకి పంపిస్తున్నారు. అయితే భక్తులకు 2 రోజులు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేసి నెమ్మదిగా పంపించే ఏర్పాటు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇప్పుడు భక్తులు కూడా శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శించుకొని పునీతులు అవుతున్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.